Hi guys, here is the review of Test Telugu dubbed Tamil movie directed by నిర్మాత ఒక ప్రొడ్యూసర్ ఎస్ శశికాంత్ దర్శకుడుగా మారి ఈ మూవీని అయితే తెరకెక్కించాడు. ఆర్ మాధవన్, సిద్ధార్థ్, నయనతార మెయిన్ రోల్ నటించారు. టెస్ట్ మూవీ ఈ మధ్య బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఈ టెస్ట్ మూవీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. బాగుందా లేదా, ఎంటర్టైన్ చేసే విధంగా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. లేటెస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చేసింది. తెలుగు లాంగ్వేజ్ లో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ టెస్ట్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నచ్చలేదు. ఆర్ మాధవన్, సిద్ధార్థ్, నయనతార లాంటి స్టార్ యాక్టర్స్ ని ఈ మూవీలో హైర్ చేసుకొని మూవీని ఏదైతే చెప్పాలనుకున్న పాయింట్ ఉన్నాడో అది గజిబిజిగా చేసి సంబంధం లేకుండా ఏదేదో చూపించేసి తల పోటు తెప్పించాడండి. మామూలుగా కాదు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కుముద, నయనతార ఒక స్కూల్ టీచర్ అనమాట. కుముద భర్త శరవణన్, ఆర్ మాధవన్ ఒక సైంటిస్ట్. నీళ్ల ద్వారా పెట్రోల్ తయారు చేయడం అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట మాధవన్ది. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. వీళ్ళకి పిల్లలు పుట్టరనమాట. కుముద కృత్రిమ మార్గంలో ఒక టెస్ట్ బేబీని గర్భం దాల్చాలని చెప్పింది, ప్రయత్నిస్తూ ఉంటది. ఇక ఇది కట్ చేస్తే, అర్జున్ సిద్ధార్థ్ ఇండియా క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం, కానీ ఫామ్ లో లేకపోవడం వలన అతన్ని టీం నుండి తొలగిస్తారనమాట. అయితే ఏదో రకంగా మళ్ళీ జట్టులోకి అయితే జాయిన్ అవుతాడు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక బెట్టింగ్ సిండికేట్ లో నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ఈ ముగ్గురి జీవితంలోకి ఒక సిండికేట్ అనేది వచ్చి పడుతుందన్నమాట. వాళ్ళకి సంబంధం లేకుండా జీవితంలో ఏమీ సాధించలేక అసమర్థుడిగా మిగిలిపోయిన శరవణన్, అదే ఆర్ మాధవన్, అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. తను చెప్పినట్టుగా మ్యాచ్ ఆడాలని చెప్పింది. తర్వాత ఏం జరిగింది? శరవణన్ ఆడమన్నట్లు అర్జున్ ఆడాడలేదా? జీవితంలో ఎన్నో కలలు కన్నా శరవణన్ అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా రిమైనింగ్ స్టోరీ అనమాట. ఒక మంచి రచనని దృశ్య రూపంగా మార్చడం పెద్ద కళ అనమాట. పేపర్ మీద చదువుతున్నప్పుడు కథ అద్భుతంగా అనిపించవచ్చు, కానీ స్క్రీన్ పైన ఆ తీసే విధానం, విజువల్స్ అన్నీ కూడా చూసే ఆడియన్స్ కి తలకెక్కినప్పుడే ఆ సినిమా హిట్ గా మారుతుంది. స్టోరీ వినడానికి ఒక మంచి ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది, కానీ తీసిన విధానం చాలా వరకు సినిమాని లో లెవెల్లోకి తీసుకెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే గనక, అర్జున్ సిద్ధార్థ్ ఒక పెద్ద స్టార్ క్రికెటర్ అనమాట. తన క్రికెట్ అంటే ప్రాణం. కుముద తండ్రి, నయనతార తండ్రే అతని కోచ్ గా ఉంటాడు. తనలో తప్పులు ఎత్తి చూపిస్తానని చెప్పిందే ఆ కోచ్ ని దూరంగా పెడేస్తాడు అర్జున్. చివరికి ఆయన చనిపోయినా కూడా చూడ్డానికి వెళ్ళాడు. చిన్నప్పుడు కలిసి పెరిగిన కుముదాన్ని కూడా మర్చిపోతాడు. తనలో ఆడే సత్తువ అయిపోయిందనే విమర్శలు వస్తున్న ఆటపై ఆ అభిమానాన్ని వదులుకోడనమాట. చివరికి కొడుకును కూడా పనంగా పెట్టేస్తాడు కిడ్నాప్ చేసిన తర్వాత. మ్యాచ్ కి 3 రోజులు 3 days ఉంది అనగా కూడా గ్రౌండ్ లోకి వెళ్ళి టై చేసుకొని ఏదో అలా చూస్తూ ఉండిపోతాడు, కానీ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీసే చేయడం అనమాట. అసలు ఆట కోసం ఎక్కడ కష్టపడుతున్నట్టుగా ఒక విజువల్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్ తో, అతడి ప్యాషన్ తో ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడో మీరే చెప్పాల్సిందే. ఎందుకంటే ఈ మూవీలో ఇతను ఒక క్రికెట్ పిచ్చి ఆటగాడిగా చూపించారు, కానీ ఆ క్రికెట్ పిచ్చి ఎక్కడా కనిపించదు అనమాట. అదే మ్యాజిక్ అనమాట. ఈ మూవీకి టెస్ట్ అని పేరు ఏ విధంగా పెట్టారు కానీ, ఎందుకు పెట్టారు కానీ, మూవీ మాత్రం ఒక టెస్ట్ మ్యాచ్ లా అలా సాగదేతలాగా వెళ్ళిపోతూ ఉంటది. చూసే ఆడియన్స్ ని సహనం కోల్పోవడం గ్యారంటీ. అలా టెస్ట్ గా వెళ్ళిపోతున్న స్టోరీని, మూవీని ఎవరైనా గాడిన పెట్టారంటే అది ఆర్ మాధవన్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ గా ఉంటది. అప్పటి వరకు కూడా టెస్ట్ గా సాగుతున్న ఈ స్టోరీని తన క్యారెక్టర్ తో, యాక్టింగ్ తో వన్ డేలో మార్చేయడానికి ప్రయత్నిస్తాడనమాట. ఒక మనిషి తన అవకాశం కోసం ఎంత అవకాశవాదిగా మారుతాడో, స్వార్థంగా మారిపోతాడో ఈ శరవణ్ క్యారెక్టర్ లో డైరెక్టర్ చూపించిన విధానం బాగుంది. కానీ మాధవన్ క్యారెక్టర్ ని ఎండ్ చేసిన విధానం మాత్రం అంతగా నచ్చదన్నమాట. టెస్ట్ మ్యాచ్ లా సాగే ఈ స్టోరీని, ఈ మూవీని చివరి వరకు భరించేలా చేసింది మాత్రం మాధవన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్, నయనతార ఈ ముగ్గురికి కథలో ఏ పాయింట్ నచ్చిందో కానీ వాళ్ళ ప్రెజెన్స్ తో బాగానే లాక్కొచ్చారు. అంత బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ మెయిన్ మూవీలో వీళ్ళు ముగ్గురు తప్పినచ్చి ఇంకెవరు కనిపించారు అనమాట. మీరా జాస్మిన్ ఎప్పటిలానే ఒక మంచి క్యారెక్టర్ లో చాలా రోజుల తర్వాత కనిపించింది. టెక్నికల్ గా ఈ మూవీ చాలా బాగుంది. పేరుకు మాత్రం టెస్ట్ మ్యాచ్, టెస్ట్ టైటిల్ అనమాట. టెస్ట్ మ్యాచ్ ని బాగానే చిత్రీకరించారు, కానీ ఇందులో క్రికెట్ మాత్రం చాలా తక్కువ ఉంటది. మిగిలినంతా కూడా హ్యూమన్ డ్రామా నడుస్తూ ఉంటది.
ఓవరాల్గా ఈ మూవీ టైటిల్కి తగ్గినట్టుగానే టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా నీరసంగా అలా సాగుతూ ఉంటుందో ఈ జనరేషన్లో ఈ మూవీ కూడా ఒక టెస్ట్ మ్యాచ్లా ప్రతి ఒక్కరి సహనాన్ని పరీక్ష పెడుతూ ప్రతి ఒక్కరికి తలపోటు తెప్పిస్తుంది. ఓపిక ఉంటే తప్ప చూడలేం ఈ మూవీని. మీరు ఆల్రెడీ ఈ టెస్ట్ మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటికు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.